హరి ఓం శ్రీమాత్రే నమః. 53వ శ్లోకము. సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపా మనోన్మణి మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా. సర్వయంత్రములు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. సమస్త తంత్రాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఉన్మని స్థితులైన వారికి లభించే జ్ఞానామృత స్వరూపం తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. అంటే మనస్సును హృదయమునందు నిలిపి ధ్యానించుటని ఉన్మని అని అంటారు. సర్వభూతాలకు ఈశ్వరుడైన మహేశ్వరుని యొక్క పత్ని కావున మహేశ్వరి అనే నామముతో కీర్తించబడు తల్లికి నమస్కారము. పూజ్యనీయమైన గొప్ప ఆకృతి గల తల్లికి నమస్కారము. మహాదేవుని అంటే శివుని పత్ని కావున మహాదేవి అని పేరుగాంచిన తల్లికి నమస్కారము. సర్వ సంపదలను ప్రసాదించు మహాలక్ష్మీదేవి తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. పరమశివునికి ప్రియమును చేకూర్చు తల్లికి నమస్కారము. 54వ శ్లోకము. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. మహత్తరమైన రూపం గల తల్లికి నమస్కారము. అత్యంత పూజ్యురాలైన తల్లికి నమస్కారము. మహాపాతకాలను సైతం నశింపజేసే తల్లికి నమస్కారము. అందరినీ మాయామోహితులను కావించేటువంటి తల్లికి నమస్కారము. గొప్పదైన శుద్ధసత్వ స్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారము. మహాశక్తి స్వరూపిణి అయి ఉన్న తల్లికి నమస్కారము. భక్తులకు యోగులకు అత్యంత ప్రీతి పాత్రురాలు అయిన తల్లికి నమస్కారము. 55వ శ్లోకము. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి. మహత్తరమైన భోగాలను అనుభవించు తల్లికి నమస్కారము. గొప్ప ఐశ్వర్యవంతురాలైనది, మహత్తరమైన తేజస్సు సామర్థ్యం గలది, మహా బలవంతురాలైనది, గొప్ప బుద్ధి గల తల్లికి నమస్కారము. మహత్తరమైన సిద్ధులు గల తల్లికి నమస్కారము. మహాయోగేశ్వరులకు కూడా ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము. 56వ శ్లోకము. మహాతంత్ర మహామంత్ర మహాయింద్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. గొప్ప ఫలాలను ప్రసాదించే తంత్రాలు తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. మహోత్తరమైన మంత్రాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. మహత్తరమైన యంత్ర స్వరూపంగా తానే అయి ఉన్నటువంటి తల్లికి నమస్కారము. భూమి మొదలుగా గల 36 తత్వాలను ఆసనంగా గల తల్లికి నమస్కారము. మహాయాగం చేత ఆరాధింపబడు తల్లికి నమస్కారము. అనేక యోగిని పూజలతో కూడినది మహాయాగం. మహాభైరవుని చేత అనగా పరమశివుని చేత పూజింపబడే తల్లికి నమస్కారము. 57వ శ్లోకం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ప్రళయానంతరం శివుడు చేయు తాండవానికి సాక్షి అయి ఉండేటువంటి తల్లికి నమస్కారము. మహాకామేశ్వరికి పట్ట మహిషి అయి ఉన్న తల్లికి నమస్కారము. అతిలోక సౌందర్యంతో త్రిపుర సుందరిగా తేజరిల్లే తల్లికి నమస్కారము. 58వ శ్లోకము. చతుష్షష్ఠి ఉపచారాఢ్య చతుష్షష్ఠి కళామయీ మహాచతుష్షష్ఠి కోటి యోగిని గణసేవిత. 64 ఉపచారాలచే ఆరాధింపబడు తల్లికి నమస్కారము. 64 కళలు లేక తంత్రముల స్వరూపమై తేజరిల్లుతున్న తల్లికి నమస్కారము. 64 కోట్ల యోగినులచే లేదా శక్తిగణాలచే సేవింపబడే తల్లికి నమస్కారము. 59వ శ్లోకము. మనువిద్య చంద్రవిద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస చారుచంద్రకళాధర. మనువు చేత ఉపాసింపబడిన శ్రీవిద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. మనువు మొదలగు 12 మంది దేవి ఉపాసకులు శక్తి పూజా ప్రవర్తకులు. అందువల్ల శ్రీవిద్యా ప్రస్థానము 12 విధాలుగా ఉన్నది. మొదటివాడైన మనువు పేరుతో
ప్రశస్తమైన విద్యాస్వరూపినికి నమస్కారమని భావము. చంద్ర విద్యాస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఈ 12 మందిలో చంద్రుడు ఒకరు. చంద్రమండలం అంటే శ్రీచక్రం యొక్క మధ్య భాగంలో తేజరిల్లే తల్లికి నమస్కారము. అద్భుత రూపలావణ్యాలతో భాసిల్లే తల్లికి నమస్కారము. అందమైన చిరునగవుతో ప్రకాశించే తల్లికి నమస్కారము. వృద్ధిక్షయాలు లేని జ్ఞానరూపమైన సొగసైన చంద్రకళను చంద్రరేఖను ధరించిన తల్లికి నమస్కారము. 60వ శ్లోకం. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. చరాచర జగత్తుకు అధీశ్వరి అయిన తల్లికి నమస్కారము. చక్రరాజాన్ని నివాసంగా చేసుకుని ఉన్న తల్లికి నమస్కారము. పర్వతరాజు అనగా హిమవంతుని పుత్రిక కావున పార్వతి అనే నామముతో ప్రసిద్ధి చెందిన తల్లికి నమస్కారము. పద్మముల మాదిరిగా అందమైన విశాలమైన నేత్రాలు గల తల్లికి నమస్కారము. ఎర్రని పద్మరాగమణితో సమానమైన కాంతితో భాసిల్లు తల్లికి నమస్కారము. 61వ శ్లోకం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. పంచబ్రహ్మలు శక్తి లేని వారై ప్రేతలు కాగా వారిపై అధివసించి వారికి శక్తినిచ్చు తల్లికి నమస్కారము. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులనే పంచబ్రహ్మలందు ఐక్యం కలిగి పంచబ్రహ్మ స్వరూపిణి అయిన తేజరిల్లు తల్లికి నమస్కారము. చిస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. పరమమైన ఆనందమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఘనమైన విజ్ఞానమే స్వరూపంగా గల తల్లికి నమస్కారము. 62వ శ్లోకము. ధ్యానధ్యాతృధ్యేయరూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. ధ్యానము ధ్యానించువాడు ధ్యానించబడునది అనే త్రిపుటి తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. ధర్మ అధర్మములను వర్ణించి వాటికి అతీతంగా ఉన్న తల్లికి నమస్కారము. విశ్వమే తన రూపంగా గల తల్లికి నమస్కారము. విశ్వం అనగా జాగ్రత్త దశను పొందిన స్థూల భూతత్వాన్ని పొందిన చైతన్యంతో కూడిన జీవులని అర్థము. లలితాంబిక అట్టి వైశ్వానర రూప అయి ఉన్నది. జాగ్రత్త అవస్థలో ఉండు తల్లికి నమస్కారము. స్వప్నావస్థలో ఉండు తల్లికి నమస్కారము. తైజస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. జీవుల సమిష్టి రూపుణ్ణి తైజసుడు అని అంటారు. ఈ జగత్తంతా ఆయన స్వప్నమే. తైజస్సుని అనగా హిరణ్యగర్భుని ఆత్మగా ఉన్నది జగజ్జననియే. 63వ శ్లోకము. సుప్తా ప్రాజ్ఞాత్మికాతుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. సుప్తావస్థలో ఉండు తల్లికి నమస్కారము. సుప్తావస్థలు అనగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అజ్ఞానమే ఉంటుంది. జీవులలో కలుగు ఆ అజ్ఞానం కూడా తానే అయి ఉన్నందున జగదంబ ఈ నామంతో చెప్పబడింది. ప్రాజ్ఞాత్మ రూపము తానే అయి ఉన్నది. వృష్టి రూపంలో ప్రాజ్ఞుడని పిలువబడితే సమిష్టి రూపంలో ప్రాజ్ఞాత్మ లేదా ఈశ్వరాత్మ అని పిలువబడుతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను మించిన తుర్యావస్థలలో ఉండేటువంటి తల్లికి నమస్కారము. అన్ని అవస్థలను వర్ణించిన తల్లికి నమస్కారము. సాధకుడు తుర్యావస్థను పొందిన తరువాత దానిని కూడా అధిగమించి పరమపదాన్ని పొందుతాడు. అదే తుర్యాతీత స్థితి లేదా పంచమావస్థ. లలితాంబిక సర్వావస్థలను అధిగమించి ఈ స్థితిలో ఉంటుందని భావం. సృష్టి చేయు తల్లికి నమస్కారము. చతుర్ముఖ బ్రహ్మ రూపాన్ని ధరించిన తల్లికి నమస్కారము. జగత్తును రక్షించునది పాలించునది అయిన తల్లికి నమస్కారము. గోవిందుని అనగా శ్రీ మహావిష్ణువు రూపంతో తేజరిల్లే తల్లికి నమస్కారము.